కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ, యాంటీ నేషనల్ పార్టీయా అని మనం ప్రశ్నించుకుంటే, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదండి. కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ మనస్తత్వం, పొలిటికల్ థాట్ ప్రాసెస్. దాని గుణం ఏంటంటే, నేను పవర్లో ఉండడానికి నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. నేను చేసే పని దేశానికి మంచిదే కాదా, దేశాన్ని పాడు చేస్తుందా, లేకపోతే ప్రజల్లో మత ఘర్షణలు సృష్టిస్తుందా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా వాళ్ళని విడగొడుతుందా, అది క్రోనిక్ యాపిటలిజం అవుతుందా, లేకపోతే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేసినట్టు, అండర్ వరల్డ్ని సపోర్ట్ చేసినట్టు అవుతుందా, ఇవేమీ నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నేను పవర్లో ఉండడానికి నాకు ఓట్లు వస్తాయంటే నేను ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు. మరి కోర్టుల సంగతి ఏంటంటే, కోర్టులని మేనేజ్ చేయొచ్చు, డోంట్ వర్రీ. కాన్స్టిట్యూషన్ సంగతి ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఏం పెద్ద గొప్పది కాదు, అది అన్ని మనుషులతో మార్చుకోవచ్చు. ఇంకా గవర్నెన్స్ సంగతి ఏంటంటే, గవర్నెన్స్ ఇంత పెద్ద కంట్రీని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఏదో మనం పవర్లో ఉన్నప్పుడు ఏదో చేస్తుంటాం, దాని గురించి కూడా పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, బరి అవ్వాల్సిన అవసరం లేదు అనే మనస్తత్వం ఎన్నో, దాన్నే కాంగ్రెస్ అంటారని మనం గమనించాం.